మొన్న ఆయన ఎవరు యాదవ్ మాట్లాడారు, మొన్న మాధవ్ లాగా యాదవ్ మాట్లాడారు ఎస్ఐ, ఆయన మాట్లాడితే ఆయన సంబంధించిన ఆస్తుల చట్టం అంతా కూడా బయటకు తీశారు మీరు. సో మీకు అద్భుతమైనటువంటి సోషల్ మీడియా ఉంది కదా, ఎన్ని కేసులు పెట్టారు, ఎంత మీద చర్యలు తీసుకోలేదని బయట పెట్టండి. దాని మీద ఖచ్చితంగా మనం చర్చను అడుగుదాం. ఒకసారి దాసరి కిరణ్ గారు ఒక్కసారి రియాక్ట్ అవ్వండి మీరు. చెప్పారు విడదల రజనీ గారు ఎస్పీ గారు కంప్లైంట్ చేశారు, విడదల రజనీ గారు ఎత్తుకొని పోయి డీజీపీ గారికి అలాగే మహిళా కమిషన్ కి పోస్టర్లో పంపించారు. అవన్నీ సోషల్ మీడియాలో వస్తున్నాయి, మీ దాంట్లో వస్తున్నాయి, చూస్తున్నాము. ఎట్ ది సేమ్ టైం అదే విడదల రజనీ గారు ఏం చేశారు అనేది కూడా ఇంకో వైపు ఉంది. సరే అది చూద్దాంలే, కానీ ఒక్కసారి దాసరి కిరణ్ గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. అందుకే వెళ్ళట్లేదు నేను, అందుకే వెళ్ళట్లేదు సార్, ఇంకో వైపు ఉందన్న అంతే. నేను వెళ్ళట్లేదు ఇంకో వైపు ఉందండి అన్న అంతే. సారీ రమేష్ గారు ఒకటి, నేను ఇంకో వైపు ఉంది అంటున్నా అంతే, అంతకుమించి నేనే మాట్లాడాలి. ఒక్క నిమిషం కిరణ్ గారు మాట్లాడండి, దాసరి కిరణ్ గారు. సారీ ఒక్క నిమిషం ప్లీజ్. ఇంకో వైపు ఉందంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, జనసేన పార్టీ వాళ్ళకి ఇంకో వైపు లేదు. ఖచ్చితంగా వాళ్ళు చర్యలు తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా అభినందించాలి. నాకు 2 నాలుగులు లేవు వాస్తవంగా, నాకు ఒక నాలుగే ఉంది, ఒక నాలుగు ప్రకారం నేను మాట్లాడతా. ఒక్క నిమిషం, పక్షపాతాలు లేదు ఏమి లేవు సార్. ఒక్క నిమిషం సార్, దాసరి కిరణ్ గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. ఒక్క నిమిషం రమేష్ గారు, మీరు మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. రూరల్ ఎమ్మెల్యే డిస్టర్బ్ చేయొద్దన్న మళ్ళీ మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం చేయను. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారి గురించి రమేష్ గారు అలా చేయరు. ఆ ఇష్యూలో ఇన్సిడెంట్ జరిగిన 20 నిమిషాల్లో ఒక వాలీబాల్ కోర్టు విషయమే అక్కడ కుర్రోళ్ళు గొడవ చేస్తే ఎమ్మెల్యే గారు వెళ్ళి కొంచెం హార్ష్ గా మాట్లాడినందుకు 20 నిమిషాల్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన చేతులు పట్టుకుని క్షమాపణ చెప్పించారు. డాక్టర్ గారి మీద ఎవరైతే దురుసుగా ప్రవర్తించారో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు 20 నిమిషాల్లో పంతం నానాజీ గారు క్షమాపణ చెప్పారు బహిరంగంగా. వీడియో కూడా బయటకు వచ్చింది. ఎవరైతే కుర్రోళ్ళు అక్కడ హడావిడి చేసి గొడవ చేశారో వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. రమేష్ గారు, మీరు ఒకసారి కాకినాడ పోలీస్ స్టేషన్లో తెలుసుకోవచ్చు అవన్నీ. ఈ రోజున కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధత గురించి అసలు మాట్లాడే క్రెడిబిలిటీ మీకుందా? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కనీసం అర్హత అంటే 5 సంవత్సరాల్లో నిమ్మకు నీరెత్తినట్టుండి నాయకుల్ని తిట్టమని ప్రోత్సహించి తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్లు పంపించి, మేం చెప్పట్లా స్క్రిప్ట్లు పంపించారని, మీ మహిళా నాయకురాలు చెప్పారు స్క్రిప్ట్లు పంపిస్తారు, ఆ స్క్రిప్ట్లు చదవాలి, స్క్రిప్ట్లు చదవకపోతే సజ్జల గారి నుంచి అక్షంతలు పడతాయి, జగన్మోహన్ రెడ్డి గారు అసలు టైం ఇవ్వరు. ఇటువంటి మాటలు చెప్పింది మీ పార్టీలోంచి బయటకు వచ్చిన మహిళా నాయకులు. అసలు మీకు ఈ రోజున కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధతని ఎప్పుడు మీరు క్వశ్చన్ చేయవచ్చు అంటే, పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ గారి స్థాయి మీకు తెలీదా? జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి మీకు తెలుస్తుందా? భారతమ్మ గారి స్థాయి మీకు తెలుసా? అంజనమ్మ గారి స్థాయి మీకు తెలియదా? పవన్ కళ్యాణ్ గారి స్థాయి తెలీదా? చిరంజీవి గారి స్థాయి తెలీదా? వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని పిల్లల్ని బహిరంగంగా బూతులు తిడుతున్నప్పుడు బోరుగడ్డ అనిలు ఏమైపోయారు సార్ మీరు? ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ రోజున బోరుగడ్డ అనిల్ ఉన్నాడంటే, చేబ్రోలు కిరణ్ ఏమో అతను పార్టీ కోసం పనిచేశాడని చెప్పి టీడీపీ ఒప్పుకుని అయినా మా వాడిని శిక్షిస్తామని చెప్పి అతను అరెస్ట్ చేశారు. వీళ్ళ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే అసలు వాడు కార్యకర్త మావాడు కాదంటారు బోరుగడ్డ అనిలు. మీకోసం పనిచేసిన కార్యకర్త మీ వాడు కాదంటారు. పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి తప్పు చేశాడని చెప్పి ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవట్లేదు సార్. పోసాని కృష్ణమురళి తప్పు చేశాడు, అతను మాట్లాడిన మాటలు అందరూ తలదించుకునేలాగా ఉన్నాయని చెప్పి ముక్తకంఠంతో ప్రతి ఒక్కడు ఖండిస్తా ఉంటే, నిన్న రాప్తాడెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పాపం పోసాని కృష్ణమురళి ఏం తప్పు చేశాడు అని చెప్పి అమాయకమైన ఫేస్ పెట్టి అన్యాయంగా అరెస్ట్ చేశారు పోసాని కృష్ణమురళిని అంటే అసలు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. రాజు గారు, పోలీసుల్ని దాడి చేయమని ఉసుగొలుపుతా ఉన్నారు పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల మీద బట్టలు ఉడదీస్తామని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటే, వీళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు ఏం చేస్తారంటే సోషల్ మీడియాలో అందరినీ రరుగుతాం బయటికి తీసుకొచ్చి అధికారం వచ్చే 88 సీట్లు దాటిన మరుక్షణమే ఊచకోత కోసేస్తాం, మారణకాండ చేస్తాం రాష్ట్రంలో అని చెప్పి భయపెడతా ఉంటే, ఓడిపోయి 8 నెలలైన మీరే విర్రవీగుతా ఉంటే ఇంకా 4 సంవత్సరాల 2 నెలలున్న కూటమి నాయకులు ఏం చేయాలి సార్? గమనించండి, ఇక్కడ లీడర్ కి మధ్య వ్యత్యాసం మీరు గమనించండి రాజు గారు. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటం ఇష్యూలో అక్కడ పోలీస్ అధికారులు అడ్డుకున్నారు, ఆపారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో తెలుసా సార్? మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా, పోలీస్ వ్యవస్థ మమ్మల్ని ఆపుతా ఉంది, అడుగడుగున అడ్డంకులు క్రియేట్ చేస్తా ఉన్నారు, మీరు పోలీసులకు ఎదురు తిరగమాకండి, చేతులు కట్టుకుని మీ నిరసన తెలియజేయండి తప్ప మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ బట్టలు ఊడదీస్తాం, మీకు దాడులు చేస్తాం, మిమ్మల్ని మా అందరికి క్షమాపణ చెప్పేలాగా చేస్తామని చెప్పలే. వైజాగ్ ఇన్సిడెంట్ లో పవన్ కళ్యాణ్ గారి కారు ఎక్కి ఒక డీసీపీ స్థాయి వ్యక్తి అతను పవన్ కళ్యాణ్ గారిని అవమానిస్తున్నా కూడా
బ్యానెట్ మీద కొట్టి నువ్వు కూర్చో లోపల కూర్చో అని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వాళ్ళు లైవ్ వీడియో చూస్తా ఉన్నారు. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా సంయమనం కోల్పోలా. శ్రీకాళహస్తి అంజు యాదవ్ గారు అనే ఒక మహిళా సీఏ మా నాయకుడిని అనవసరంగా 2 చెంపలు వాయిస్తే మా నాయకుడు 2 చేతులు కట్టుకుని ఆవిడకి లొంగిపోయాడు తప్ప ఎదురు తిరగల. మేమేం చేసాం సార్ ఆ రోజున? పవన్ కళ్యాణ్ గారు చిత్తూరు ఎస్పీ గారికి ఆవిడ మీద కంప్లైంట్ చేసాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేమేమి